ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనకి నూతన సంవత్సరం ఉగాది ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే మనం ఉగాది అనగానే పంచాంగం తీసుకొని చూసుకుంటాం. పంచాంగంలో ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం ఎలా ఉందని దాన్ని బట్టి ఈసారి ఇలా ఉందా అని తెలుసుకుంటాం. అయితే మనకు ఒకవేళ బాగా తక్కువగా ఉంది ఆదాయము అన్నప్పుడు అయ్యో ఎలాగని బాధపడతాం. కానీ ఎక్కడా కూడా అవి కేవలం బేసిక్ వరకే, మనం దాన్ని ఇంప్రూవ్ కూడా చేసుకోవచ్చు. ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, అలాగే నవనాయక ఫలితాలు ఏమిటి, మీకు ఏ విషయాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది ఈ సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కర్కాటకం వారికి ఈ పరాభావనామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు, రాజ్యభుజ అవమానాలు ఎలా ఉన్నాయి, అసలు గ్రహస్థితి ఎటువంటి ఫలితాలు ఇవ్వనుంది, నవనాయకుల యొక్క ఫలితాలు ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎలాంటివి జరగనున్నాయి అనేటువంటిది, అలాగే ముఖ్యంగా ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఆదాయ వ్యయాలు కనుక చూసుకుంటే కర్కాటకానికి 2-11 అది చూడంగానే మనకు ముందు గుండె జారిపోతుంది. బాబు ఏమిటి 2 ఆదాయం వ్యయం 11, ఏం టెన్షన్ పడకండి. దీన్ని ఎలా పెంచుకోవాలనేటువంటి మార్గం జ్యోతిష్ శాస్త్రంలో ఉంది. అదంతా ఏంటంటే బేసిక్ లెవెల్ మాత్రం ఆదాయ వ్యయాలు. ఎందుకంటే మీరు కొన్ని సంవత్సరాలుగా ఒక 50 సంవత్సరాల పంచాంగం కనుక తీసి చూస్తున్నట్లయితే కొన్ని సంవత్సరాలు అక్కడ ఏమీ ఆదాయం లేని సంవత్సరాలు మీరు బాగా సంపాదించిన రోజులు ఉంటాయి. అసలు అద్భుతం అనుకున్న సంవత్సరాలు మీరు డౌన్ అయింది ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ డిపెండ్ ఆన్ యువర్ పర్సనల్ చార్ట్. మీ యొక్క జన్మజాతకం ప్రధానంగా పనిచేస్తూ ఉంటుంది. కాకపోతే దీనికి సంబంధించిన కూడా చేసుకుంటూ ఉంటే ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి. రైట్. అయితే ఈ కర్కాటకం వారికి 2-11 ఉంది. ఆదాయం 2, వ్యయం 11. మరి ఆదాయాన్ని పెంచుకోవడం వల్ల ఆదాయ స్థానంలో ఎవరున్నారు చూడండి, కేతు ఉన్నాడు. అంటే మీరు నిత్యము గణపతిని గనక స్మరించుకుంటూ ఉన్నట్లయితే ఆదాయం ఖచ్చితంగా పెరిగి తీరుతుంది. ఇంకా అందులో డౌట్ ఏం లేదు. మరి ఈ కేతు ఉన్నందుకు ఎవరికైనా ధనం ఇచ్చే విషయంలో నవంబర్ మాసం వరకు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఇది ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఆదాయం విషయంలో. మరి వ్యయంలో గురువు ఉన్నాడు. కొంచెం గోవులకి అరటికాయలు తినిపించడము, దత్త పారాయణం చేయడము, పసుపు గంధం లాంటి పదార్థాలు మీకు దగ్గరలో శివాలయం, దత్తాలయం, ఏ ఆలయాలు ఉన్నా, విష్ణు ఆలయం ఉన్నా, అమ్మవారి ఆలయం ఉన్నా అక్కడికి వెళ్ళి అక్కడ మీరు ఆ దేవతా కైంకర్యం కోసం అన్నట్టుగా ఇవ్వండి. దానంగా భావించకండి, అదొక అదృష్టంగా భావించండి. అప్పుడు మీకు వ్యయస్థానంలో ఉండే గురువు యొక్క ప్రభావం తగ్గడం వల్ల అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. 2-11 ఉండేది కాస్త 11-2గా మీరు మీ యొక్క ఉపాసనా బలంతో, అనుష్ఠాన బలంతో మీరు చేసే పుణ్యకర్మలతో మార్చుకోవచ్చు. ఇక రాజ్యపూజ్యం 4, అవమానం 7. అంటే రాజ్యపూజ మనం మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 4 ఉంటే అవమానించే వాళ్ళ సంఖ్య 7గా ఉంది. మరి మెచ్చుకునే వాళ్ళ సంఖ్య పెంచాలి అంటే ఏం చేయాలి? లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి. మీరు లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రం మీకు రాజ్యపూజ్యాన్ని పెంచి తీరుతుంది. అవమానం తగ్గాలంటే విష్ణు సహస్రనామాలు చేయండి, ఖచ్చితంగా అవమానం తగ్గుతుంది. రైట్. ఇక ఎప్పుడైతే గురువు 12లో ఉన్నాడో కాస్త విదేశాలకు వెళ్ళడానికి ఖర్చులు ఎక్కువ ఉంటాయని చెప్పుకున్నాము. మరియు అదేవిధంగా ఈ సంవత్సరం గురువు మీకు రాశిలో కూడా వస్తాడు. రావడం వల్ల కొంచెం ఏంటంటే ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో మార్పులు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. కొంచెం ఏంటంటే అన్ఈజీనెస్ కూడా వస్తూ ఉంటుంది. దానికి ఏం లేదు, సింపుల్. మీరు నూనె దానంగా ఇవ్వడము, అదేవిధంగా గోవులకి 4 ఉండల్లాగా బెల్లము తినిపించండి ఖచ్చితంగా. అది కూడా దేశీవాలి గోవుకు తినిపించండి. జెర్సీ ఆవుకు తినిపించొద్దని చెప్పట్లేదు. కాకపోతే ఒక ప్రాణికి మనం ఒక తిండి తినిపిస్తున్నాం అనే భావంతో తినిపించండి. దాని నుంచి మీకు ఎటువంటి పాజిటివ్ ఎనర్జీస్ రావు జెర్సీ ఆవు వల్ల. ఇక ఫైనాన్షియల్ గ్రోత్కి గణపతి ఆరాధన, ఉలవలు దానంగా ఇవ్వడం చేస్తూ ఉన్నట్లయితే మీకు ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది పెరగనుంది. కొత్త అగ్రిమెంట్స్ అవుతాయి ఈ సంవత్సరం. ఏదైనా కొత్త ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే కనుక జూన్ లోపల, అంటే గురువు 12 నుంచి మారే లోపల మీరు తీసుకోవడం జరుగుతుంది. అప్పుడే అది మంచి సమయం చెప్పాలంటే. ఇక ప్రేమించిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నాలు జూన్ నుంచి ఫలిస్తాయి. సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా జూన్ నుంచి ఫలిస్తుంది. రాజకీయ నాయకులకి జూన్ నుంచి చాలా బాగుంది చెప్పాలంటే. అదేవిధంగా రుణ సంబంధించిన విషయంలో కాస్త లాంగ్ టర్మ్ లోన్స్ తీసుకోవడం మంచిది. వివాహ సంబంధించిన విషయాల్లో కూడా జూన్ నుంచి చాలా బాగుంది. అష్టమంలో రాహు ఉన్నందుకు మీకు ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ కాస్త
ఈ అకల్ట్ రిలేటెడ్ కొన్ని సాధనలకు బాగుంటుంది, కొన్ని దశమహావిద్య సాధనలు వాటికి బాగుంటుంది అష్టమరాహు ఉన్నప్పుడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంత డయాగ్నాటిక్ రిలేటెడ్ ఏదైనా మనకి హెల్త్ ఇష్యూ వచ్చింది, డయాగ్నోజ్ అయ్యే విషయంలో కన్ఫ్యూజన్స్ ఎక్కువ ఏర్పడుతూ ఉంటాయి. అలాగే కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా ఈ సంవత్సరం నవంబర్ వరకు కాస్త స్లోగా వెళ్తూ ఉండాలి అష్టమరాహు ఉన్నందుకు. భాగ్యశని పెద్ద మొత్తంలో ఎవరికైనా మీరు మనీ ట్రాన్స్ఫర్, బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఈ సంవత్సరం చాలా కేర్గా ఉండాలి. ఇక ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో అయితే కొంచెం మార్పులు ఉన్నాయని మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతా ఆరాధన ఏమిటి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన, స్కందుణ్ణి ఓం స్కందాయ నమః అని నామస్మరణ చేయండి. ఉపాసనా బలము, అనుష్ఠాన బలం పెరుగుతూ ఉంటుంది. మరియు ధనం మూలం ఇదం జగత్తు కాబట్టి కాస్త మీరు క్షేత్రాలకి వెళ్ళేటట్లయితే నరసింహస్వామి క్షేత్రాలు కానీ, లేకపోతే వెంకటేశ్వర స్వామి క్షేత్రాలు కానీ, ఆంజనేయ స్వామి క్షేత్రాలకు కానీ వెళ్ళండి. కాలభైరవుడి క్షేత్రాలకు కానీ గణపతిని తలుచుకోవడం వల్ల మాత్రం ఖచ్చితంగా మీకు ఈ ఆదాయ వ్యయాల్లో 2-11 ఉండేటువంటి ఫిగర్ మీకు మారనుంది. ఈ సంవత్సరం నవనాయకులు ఎవరు, దీనివల్ల దేశకాల పరిస్థితులు ఎటువంటి ఉంటాయి అనేటువంటిది పంచాంగంలో ఉంటుంది. అయితే కొన్ని శుభగ్రహాలు రాగానే అద్భుతం అనుకోవడానికి లేదు. ఎందుకంటే శుభగ్రహాల యొక్క రాసుల్లో ఉండే గ్రహాలను బట్టి మనం చూసుకోవాలి. నవనాయక నిర్ణయాలు కనుక చూసుకుంటే ఈసారి రాజు గురువు అయ్యాడు. గురువు రాజు అయినందుకు అందరూ ఏమనుకుంటే అబ్బాయి ఇంకేంటి అసలు అద్భుతం, ఆధ్యాత్మికంగా అసలు ఎక్కడికో వెళ్ళబోతుంది ప్రపంచం, ధర్మబద్ధమైన దీంట్లోకి వెళ్ళబోతుంది అనుకుంటున్నా. కానీ అది పూర్తిగా తప్పు. ఎందుకు? గురువు చూడ్డానికి ఉచ్చస్థానంలోకి వెళ్తున్నాడు, కానీ దాని వెనకాతలు ఉండే గ్రహాల స్థితిని మనం గమనించాలి. ఎప్పుడు కూడా శని ఉన్నాడు, శని యొక్క దృష్టి గురువు చూస్తున్నాడు. శని యొక్క రాశిలో రాహు, ఇది చూడ్డానికి అక్కడ గురువు ఉన్నాడు కానీ శని రాహు ఎనర్జీస్తూ ఉన్నాడు. దీనివల్ల ఏంటంటే మనం గతంలో ఆల్రెడీ ఈ శని ఇక్కడ ఎంటర్ అయినప్పుడే చెప్పాం, లాస్ట్ ఇయరే పీఠాధిపతులకి ఇబ్బంది, సనాతన ధర్మ సంబంధించిన విషయాలకి ఇబ్బంది, ఆధ్యాత్మిక మార్గాల్లో గురుస్థానాల్లో ఉండేటువంటి వారు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకు కూడా కొంతవరకు ఎక్కడో దగ్గర ఏదో రూపంలో లీక్ అవుతుంటాయి కొన్ని విషయాలు, దాని మూలంగా కూడా ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది చెప్పడం జరిగింది. అయితే ఇది మరి ఈ సంవత్సరం కూడా కంటిన్యూ అవుతుందా? కాబట్టి కంటిన్యూ అవుతుంది కాబట్టి చాలా 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 కేర్గా ఉండాలి. ఏది ముఖ్యంగా పీఠాధిపతులు, ఆధ్యాత్మిక రంగాల్లో ఉండేటువంటి వారు, సాధనలు చేసుకునేటువంటి వారు, అంటే ఎక్కడో వీళ్ళ తప్పు లేకపోయినా ఏదో ఒక పుకారు, వీళ్ళ మీద ఒక బురద జల్లేటువంటి ప్రయత్నం, లేదా వీళ్ళే ఏదో తప్ప ఒక మాట అనడం, అలా అనమాట. ఒక మాయలాగా నడుస్తూ ఉంటుంది అంతా కూడా, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అన్నట్టుగా ఉంటుంది. మరి దీనికి ఏమిటండి పరిహారము? సింపుల్, ఏం లేదు. గురువు శని రాహువుల చేత ప్రభావితం అవుతున్నాడు కాబట్టి అందరూ కూడా శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. లేదంటే ఇంకొంచెం ఏమైనా చేసుకోగలమా, హోమాలకు ఎక్కువ అటెండ్ అవ్వండి. అలాగే కొంచెం ఈ గురువు అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే సెక్యులర్ భావాలు బాగా విపరీతంగా పెరుగుతాయి సొసైటీలో. సెక్యులర్ భావాలు చాలా తప్పని నేను చెప్పట్లే, అది ఆ సెక్యులర్ భావాల రూపంలో మాయలు జరుగుతాయి. గుర్తుపెట్టుకోండి, సెక్యులరిజం అనేటువంటిది అందరూ సమానంగా ఉండాలి, అందరూ ఒకే దీంట్లో ఉండాలనేది చాలా మంచిది. కానీ ఆ రూపంలో, ఆ మాయలో, ఆ యొక్క విషయంలో నేను సెక్యులర్ సంబంధంగా మేము మంచి చెప్తున్నాం అనే దాంట్లో కుట్రలు కూడా ఉంటాయి. ఇది జరగబోయేది, గుర్తుపెట్టుకోండి. ఇక ఈసారి మంత్రి కుజుడయ్యాడు. మంత్రి కుజుడున్నప్పుడు ఎలా ఉంటుందంటే, కుజుడు అంటే ఫైటింగ్, అంటే ఎంతసేపు ఆలోచన ఎలా వెళ్తుందంటే ఈ సంవత్సరం అంతా కూడా ఏదైనా కొంచెం చిన్నది అవ్వగానే ఏముంది వేసేద్దాం, బాంబు వేసేద్దాం. అదేదో సినిమా కొన్ని ఉంటాయి చూడండి, గన్ పట్టుకొని వాడిని వేసేస్తాడు, ఇది వేసేస్తాడు. మంత్రి అయినప్పుడు ఆలోచన విధానం అంతా కూడా బాంబు వేసేస్తే అయిపోతుందిగా, కొంతమందిని పంపించి పేల్చేస్తే అయిపోతుందిగా, కొంతమందిని అక్కడ అటాక్ చేస్తే అయిపోతుందిగా, ఈ రకంగా ఉంటుంది. అంటే ఏదైనా సరే నిర్ణయం అనేటువంటిది యుద్ధ సంబంధంగానే ఉంటుంది, కానీ సామరస్యంగా కూర్చొని మాట్లాడుకుందాం అనేటువంటి స్థితిలో ఉండదు మంత్రి కనుక కుజుడైనప్పుడు, గుర్తుపెట్టుకోండి. ఇక సైన్యాధిపతి చంద్రుడయ్యాడు. ఇక్కడేమో మంత్రి కుజుడయ్యాడు, సైన్యాధిపతి చంద్రుడయ్యాడు. చంద్రుడు అన్నప్పుడు ఏంటంటే చిన్నపిల్లల తత్వం. అంటే ఏమిటి? ఈ యుద్ధ సంబంధించిన విషయంలో అనుకోండి, సెక్యూరిటీ సంబంధించిన విషయంలో అనుకోండి, చంద్రుడు చంచల కారకుడు. అప్పుడే ఒక రకమైన దీంట్లో ఏది చిన్నపిల్లలు లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారేంటి సైన్యము లేకపోతే ఆర్మీ,
ఈ టెర్రరిస్టులను ఏదైనా అనుకోండి, చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తున్నారు ఏమిటి అనేటువంటి భావన మనకు కలుగుతుంది ఈ విశ్వవసు నామ సంవత్సరంలో. మన ఈ పరాభావ నామ సంవత్సరంలో విశ్వవసు అయిపోయి పరాభావం రాబోతుంది కాబట్టి చెప్తున్నా. ఆల్రెడీ విశ్వవసు నామ సంవత్సరంలో దాని ప్రభావం వచ్చేసింది, ఎందుకంటే గురువు రాశుల్లో ఉండే శని రాహుల వల్ల. రైట్. ఇక సస్యాధిపతి అంటే కాప్స్ మనకి శని అయ్యాడు ఈసారి. ఏమిటండి మరి శని అయితే మరి పంటలు పండుతాయా పండవా అంటే వర్షాలు చక్కగా పడతాయని ఉంది. ఎందుకు అంటే మేఘాధిపతి చూసుకున్నట్లయితే చంద్రుడు అయ్యాడు కాబట్టి వర్షాలు చక్కగా పండుతాయి. రసాధిపతి రవి అయ్యాడు కాబట్టి. అయితే ఇక్కడ మనకి ఎప్పుడైతే శస్యాధిపతి శని అయ్యాడో లాంగ్ టర్మ్ క్రాప్స్ ఉంటాయి సార్, వాటికి బాగుంటుంది. మిగతా విషయాలకి ఈ శని అయినందుకు కాప్స్కి కాస్త రైతులకి ఒక్కోసారి, ఎందుకంటే శని మీనరాశిలో ఉన్నాడు కాబట్టి, గురువు యొక్క రాశుల్లో ఉన్నాడు కాబట్టి కొన్ని అబ్నార్మల్గా పెరిగేవి. అంటే అలాగా ఇంత గుమ్మడికాయ రావాల్సిందే ఇంత గుమ్మడికాయ రావడం, లేకపోతే వస్తే డబల్ పంట ఒక రైతుకి, లేదంటే అసలు ఏమీ పండకుండా ఉండడం. ఒక విచిత్రమైనటువంటి విషయాలు మనం చూస్తాం కాప్స్లో. అలాగే కాప్స్ సంబంధించిన విషయంలో కొన్ని ఆర్గానిక్ ఫార్మింగ్ రిలేటెడ్ సంబంధించిన బాగా ఎక్కువగా పెరుగుతాయి కాప్స్. ఎందుకంటే ఆరోగ్యం చాలా ముఖ్యము. ఈ ఆర్గానిక్ ముసుగులో కూడా కొంతమంది ఆర్గానిక్ చేయకపోయినా ఆర్గానిక్ చేస్తున్నాము అనేటువంటి దీన్ని కాస్త తీసుకెళ్తూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇంకోటి ఏంటి, ఈ సైన్యాధిపతి చంద్రుడు అయినందుకు చంద్రరాశిలో గురువు ఉంటూ ఈ శని రాహుల యొక్క ప్రభావం ఉన్నందుకు కొన్ని దేశాల మీద కొన్ని దేశాలు అప్పుడు నాగసాకి, హీరోసీమ నాగసాకి మీద వేసినటువంటి వాటిని ప్రయోగించే ప్రయత్నం చేయడము, అలాంటి కొన్ని సంఘటనలు జరగడము అనేటువంటిది ఖచ్చితంగా చూపిస్తుంది. రైట్. కాబట్టి ఏంటంటే ఈ రైతులు ఏదైనా సరే లాంగ్ టర్మ్గా ఉండేటువంటివి, అలాగే వీలైనంత మట్టుకు గోమూత్రము, గోవు యొక్క ఇవి ఉంటుంది పేడ, కాబట్టి గోమలము, గోమూత్రము వీటికి సంబంధించినటువంటి వాడడం వల్ల వీళ్ళు చాలా మటుకు కాపాడబడతారు రైతులు. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. లాంగ్ టర్మ్ క్రాప్స్ మీద ఏది చేయండి. ఇక ధాన్యాధిపతి బుధుడయ్యాడు. బుధుడైతే ఎలా ఉంటుందంటే ధాన్యం యొక్క బిజినెస్లు బాగా పెరుగుతాయి. అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఇప్పుడు ఎవరెవరైతే జాబులు చేస్తున్నారో ఇవన్నీ కాదు, మనం ఒక పొలం కొనుక్కుందాం, మనం చక్కగా పంట వేసుకుందాం. మీరు చూస్తూ ఉండండి, ఇప్పుడు ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూములు ఆగిపోయాను అనుకుంటేది భూముల రేట్లు విపరీతంగా పెరుగుతాయి. మీకు రాబోయే 3 yearsలో మీరు అసలు ప్రిడిక్ట్ చేయలేరు. రాబోయే 3 సంవత్సరాలు అన్ప్రెడిక్టబుల్. ఏమిటి అసలు మనం 3 కోట్లకు వస్తుంది అనుకున్నాం, ఇప్పుడు నేను 30 కోట్లు చెప్తున్నారేంటి అనే స్టేజ్కి వెళ్ళబోతుంది రాబోయే 3-4 సంవత్సరాల్లో. కాబట్టి దయచేసి మీకు 4 డబ్బులు ఉంటే భూమి కొనుక్కోండి, నా మాట వినండి. అబ్నార్మల్గా పెరగనుంది, అబ్నార్మల్గా. ఇవాళ అయితే మనం లాస్ట్ టైం సిల్వర్ అబ్నార్మల్గా పెరుగుతుందని చెప్పుకున్నాం ప్రెడిక్షన్స్లో ఒక 6 నెలల క్రితం. అలాగే సిల్వర్ ఎలా అయితే పెరిగిందో ఈ భూములు కూడా అబ్నార్మల్గా పెరగనున్నాయి. ఫ్లయింగ్ కార్స్ రానున్నాయి ఫ్యూచర్లో. కాబట్టి ఎక్కడ ఉన్నా సరే మనిషి ఒకటే అయిపోతుంది. సిటీ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నా 10 నిమిషాలు వెళ్ళిపోతాడు కారులో, సిటీలో దగ్గరలో ఉన్నా అదే టైం పడుతుంది, ఇంకా ఎక్కువ టైం పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఫ్లయింగ్ కార్స్ ఎప్పుడైతే మనకు వస్తాయో, ఎందుకంటే ఈ రవాణా సంస్థ కారకుడు చంద్రరాశి, గురువు ఎక్కడైతే ఇప్పటికి వస్తున్నాడో ఈ శని రాహులు ఎక్కడైతే ఉందో ఫ్లయింగ్ కార్స్ సంబంధించినటువంటి మరింత ఇంప్రూవ్మెంట్స్, డ్రోన్ టెక్నాలజీ ఇంకా చక్కగా ఇంప్రూవ్ అయ్యి దాని యొక్క విషయంలో మనం అనేకమైనటువంటి ఇది చూడబోతున్నాము. అయితే ఈ ధాన్యాధిపతి బుధుడైనందుకు బిజినెస్ అంటే ఈ క్రాప్స్ కొన్ని విషయాల్లో దెబ్బతినడం వల్ల రేట్లు బాగా పెరుగుతాయి. చాలామంది ఈ బిజినెస్లోకి ఎక్కువ మంది వచ్చేస్తారు. ఏది ఈ ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన బిజినెస్లోకి ఎక్కువ వచ్చేస్తారు. ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్ మనం చూస్తున్నాం, ఏ ప్రభావం చాలా పెరిగిపోయింది. నెక్స్ట్ ఏమిటి, ఎవర్ గ్రీన్ ఏంటి, రిప్లేస్ చేయండి ఏదైనా ఉందంటే ఫుడ్ని రిప్లేస్ చేయలేదు. ఎందుకంటే ఆకలి ఇంకేదో అదేదో ఆదిత్య 369 సినిమాలో లాగా అదేదో ఒక క్యాప్సిల్ వేసుకుంటే వాడు కడుపు నిండిపోయి స్టేజ్ వస్తే చెప్పలేం. కానీ కాబట్టి ఈ ధాన్యాధిపతి బుధుడైనందుకు ఈ ధాన్యాల మీద రేట్లు కానివ్వండి, ఈ ధాన్య సంబంధించిన బిజినెస్లు కానివ్వండి విపరీతంగా పెరగనున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇక అలాగే
అర్ఘ్యాధిపతి చంద్రుడు. అర్ఘ్యాధిపతి చంద్రుడు అయితే వర్షాలకు సంబంధించినటువంటిది. సో వర్షాల యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి? బాగానే పడతాయి. అందులో ప్రధానంగా మీకు ఈ వర్ష సంబంధించినటువంటివి కొంచెం లాంగ్ టర్మ్ వర్షాలు. అంటే ఏంటి, ఒక రోజులో ఆగిపోదు, రోజుల తరబడి వర్షాలు కురుస్తుంటాయి చూసారా, అటువంటి వర్షాలు మనం ఈ సంవత్సరం చూస్తాము. అంటే ఏమిటి, ఏదో ఒక రోజు 2 రోజులు పోవడం కదా, వారం రోజులు ముసురు పట్టిందండి, 10 రోజులు ముసురు పట్టింది, 15 రోజులు ముసురు పట్టింది. అయ్యి బాబాయ్ ఏమిటిది, ఎందుకు ఇలాగ జరుగుతుంది, దీనికి రీజన్ ఏమిటి? అర్ఘ్యాధిపతి ఆ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో అది మనం చూస్తాము. గుర్తుపెట్టుకోండి, ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. రోజుల తరబడి ఉంది ఏమిటండి ఇది, నాకు అర్థం కాదు, వర్షం అంటూ ఉంటాం. అలా రోజుల తరబడి వర్షం కురిసినటువంటి రోజులు మనం చూడబోతున్నాం. ఇక మేఘాధిపతి కూడా చంద్రుడు అయ్యాడు. చంద్రుడు మేఘాధిపతి అయితే ఏమవుతుందంటే, బాగా ఎండ ఉందండి, సడన్గా మేఘాలు వచ్చేస్తాయి. సడన్గా ఇంత మేఘాలు ఉన్నాయి కదా, ఇంక పెద్ద వర్షం రాబోతున్నాం కదా, సడన్ మొత్తం మేఘాలు వెళ్ళిపోతాయి. అంటే చరకారకుడితో మేఘాధిపతి కనెక్ట్ అయ్యాడు. చరకారకుడితో కనెక్ట్ అయినప్పుడు ఏమైపోతుందంటే, ఇంకేంటి అసలు 4 రోజులు అసలు వార్తల్లో చెప్పేశారు, ఇంకెటు వెళ్ళడానికి వెళ్ళేదనగానే మొత్తం మేఘాలు వెళ్ళిపోతాయి. అసలు విపరీతమైన ఎండలు ఉన్నాయండి, ఏమిటంటే అర్థం కావట్లేదు, మేఘాలు వచ్చి వర్షం పడిపోతాయి. అలా ఉంటుంది మేఘాధిపతి చంద్రుడు అయినప్పుడు. ఇక అదేవిధంగా రసాధిపతి రవి అయ్యాడు. గుర్తుపెట్టుకోండి, రసాధిపతి రవి అయినందుకు ముఖ్యంగా చాలా మంచి విషయాలు సొసైటీలో ఒక సిస్టమేటిక్ ఫామ్ అయ్యేటువంటి విషయాలు కూడా జరగనున్నాయి అనే విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే నీరసాధిపతి గురువు అయ్యాడు. మళ్ళీ అంటే రాజు గురువు, నీరసాధిపతి గురువు. నీరసాధిపతి గురువు అయినప్పుడు ఏమవుతుందంటే, సర్వసాధారణంగా జనాలకి కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది ఈ ఆధ్యాత్మిక రంగం విషయంలో. అంటే ఏంటి ఒక అయ్యగారు ఏమో ఇలా అంటున్నారు, ఒక పీఠాధిపతి ఏమో అలా అంటున్నాడు, ఇంకో అతను ఇలా అంటున్నాడు, అసలు ఏమిటి రా బాబు ఇదంతా ఎందుకు తలకాయ నొప్పి, అంటే నేనేది పాటించను అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతుంటాడు జూపిటర్ అయినారు నీరసాధిపతి. అలాగే సెల్ లెవెల్లో వచ్చేటువంటి హెల్త్ ఇష్యూస్ రావడం, జీన్స్లో అంటే మనకి చూడండి ఒక్కోసారి సెల్ లెవెల్లో, మైక్రో లెవెల్లో ఇలాంటివి ఎక్కువ అవుతూ ఉంటాయి. అలాగే మనం ఇందాక అనుకున్నాం, ఈ యుద్ధం వల్ల కూడా నీరసాధిపతి గురువు అయినందుకు, రాజు గురువు అయినందుకు జన నష్టం కూడా జరగనుంది. మరి ఏం చేయాలి? దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి పఠనం చేయడం, అంటే దత్త వైభవం కానీ, దత్తాత్రేయుడికి సంబంధించింది కానీ, దక్షిణామూర్తి స్తోత్ర పఠనం కానీ చేస్తూ ఉంటే, రాజు గురువయ్యాడు, నీరసాధిపతి గురువయ్యాడు కాబట్టి మనకి ఎక్కడా కూడా అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయడం, గణపతి ఆరాధన చేయడం ముఖ్యంగా చేస్తూ ఉండాలి. అయితే ఈ కేతువు ఎప్పుడైతే ఇక్కడికి వెళ్తున్నాడో, మనకి గురువు కేతువు ఇద్దరు కలిసి ఉంటారు కాబట్టి ఇక్కడ ఒకవైపు ఈ పీఠాధిపతి గొడవలు ఎక్కువైపు ఒకవైపు అవుతుంటాయి, ఒకవైపు సాధనా మార్గంలో అద్భుతమైన దీంట్లోకి వెళ్ళే ఇది కూడా ప్రారంభం అవుతుంటుంది. ఒకవైపు అంటే సాధనలు విపరీతమైన చేసేయడం, కొంతమంది ఈ సాధనలు ఏమి లేవని, అంటే మీరు చూస్తూ ఉండండి. ఈ సంవత్సరం గురువైనందుకు ఆధ్యాత్మికం అనేటువంటిది ఎన్ని పుంతలు తొక్కాలో, ఎన్ని మార్గాల్లోకి వెళ్ళిపోవాలో, ఎంత డిఫరెంట్ కల్చర్స్ రావాలో, ఎన్ని డిఫరెంట్గా చూడాలి, ఎప్పుడూ చూడనంత విధంగా మనం చూస్తాము. ఇక ఎవరికైనా ఇబ్బందులు ఉన్నాయి, జాతకం తెలియదండి, నక్షత్రం తెలియదు, రాశి తెలియదు, ఏమీ తెలియదు, కానీ అప్పులు ఉన్నాయి, ఓం అపర్ణాయ నమః చేసుకోండి. లేదు ఫైనాన్షియల్ గ్రోత్ రావాలి, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయ నమః చేసుకోండి. అలా కాదు, నాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి, ఓం సర్వవ్యాధి ప్రశమనై సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః చేసుకోండి. అలా కాదండి, నాకు ఉద్యోగ సంబంధించిన ఇబ్బంది ఉంది, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః. వివాహం అవ్వట్లేదు, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః. వివాహం అయింది కానీ ఇబ్బందులు ఉన్నాయి, ఓం శివకామేశ్వరంకస్త శివ స్వాధీన వల్లభాయ నమః. ఈ రకంగా మనం యూట్యూబ్లో ప్రతి నామానికి అర్థము భావన చెప్పాను, చూడండి, చేసుకోండి. అమ్మవారిని నమ్ముకున్నట్లయితే అమ్మవారే మిమ్మల్ని ఒక సొంత తల్లి కన్న తల్లి ఎలా చూసుకుంటుంది, ప్రతి జీవికి కూడా అలా చూసుకుంటుంది. శ్రీమాత్రే నమః.